ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. ఈ దినము మనము ఎబ్బేజు గురించి చూద్దాము. అతడు చేసిన ప్రార్థన గురించి మనము వివరంగా చూద్దాం. దేవుని జీవవాక్కు. దేవుని ఆశీర్వాదమును ఆకర్షించుకున్న ఎబ్బేజు ప్రార్థన. ఎవ్రీ బ్లెస్సింగ్ స్టార్ట్ విత్ ప్రేయర్. ప్రతి ఆశీర్వాదము కూడా మన యొక్క ప్రార్థన ద్వారా ఆరంభించబడుతుంది. ఈ యొక్క మాటకు ముఖ్యంగా మనము ఎబ్బేజు జీవితంలో చూస్తా ఉన్నాం. ఎబ్బేజు ఎవరు అంటే మీకు తెలుసా? పాత నిబంధన గ్రంథములో దినవృత్తాంతంలో మనకు ఇతని గురించి 2 వచనాలు ఉన్నాయి. ఎబ్బేజు అంటే ఎవరు అని మీరు అన్నట్లయితే, ఎబ్బేజు అను మాటకు అర్థము వేదన పుత్రుడు అని అర్థము, వేదన అని అర్థము. ఎబ్బేజు పుట్టినప్పుడంట తన తల్లి వేదనతో అతనిని కనినది. అందుకనే తన కుమారుని పేరు ఎబ్బేజు అని పెట్టింది. ఆలోచించండి, ఈ దినాలలో వేదన అని పేరు ఎవరికైనా ఉందా? మీరు గమనించండి, ఎవరికైనా వేదన, బాధ అని ఉందా? లేదు కదా. మరి ఎబ్బేజు జీవితంలో ఎబ్బేజుకి ఆ పేరు, తన తల్లి ఎబ్బేజు ఇటురా అన్నప్పుడు మనకే ఎలా ఉంటుంది? వేదన ఇటరా, ఇక్కడ కూర్చో, వేదన నీ వల్ల ఏమీ జరగట్లేదు, వేదన నీవు ఉండి లాభం లేదు, వేదన నీవు పుట్టినప్పటి నుండి నాకు అదృష్టం లేదు, శాపం వచ్చింది వేదన అని చెబుతా ఉంటే ఎంత దుఃఖపడి ఉంటాడు అతను. 1 దినవృత్తాంతాల గ్రంథములో దేవుడు 2 వచనాలు పరిశుద్ధాత్మ శక్తితో వ్రాయించడం జరిగింది. ఒకసారి చూద్దాము. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటేనని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. 1 దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూస్తా ఉన్నాము. ఇతడు చేసిన ప్రార్థనలో మనం చూస్తే 4 మాటలతో తడు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాము. మొదట చూస్తే అందరికంటే ఘనము పొందినని మనము చూస్తా ఉన్నాం. క్రింద చూసినట్లయితే అతని తల్లి వేదనతో అతనిని కన్నదని రాయబడింది. తరువాత అతను దేవునికి మొరపెట్టినట్టు మనం చూస్తా ఉన్నాము. అతను దేవునికి మనవి చేసినవన్నీ కూడా దేవుడు దయచేశాడని. అవునండి, తండ్రి ఎవరో కుమారులు ఎవరో వివరాలు తప్ప ఈ మధ్యలో ఏవి కూడా అక్కడ మనకు ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తే పైన కానీ కింద కానీ తండ్రి కుమారుల యొక్క వివరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇశ్రాయేలు గురించి. ఈ మధ్యలో దేవుడు అక్కడ నిలిచిపోయి ఎబ్బేజు గురించి రాయించాడంటే దేవుడు మనకేదో చెప్తా ఉన్నాడు. మన విధిని మార్చడానికి దేవుడు ఉన్నాడని, మనల్ని మనుషులు కింద చూపు చూసినప్పుడు దేవుని వైపు మనం చూసినట్లుగా అయితే దేవుడు మనలను గణపరుస్తాడని, మన శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడని దేవుడు మనకు బయలుపరుస్తా ఉన్నాడు. మీ విధిని మార్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయనకు మొరపెట్టండి. ఎబ్బేజులో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే మనుషుల వైపు చూడలేదండి ఎబ్బేజు. మా అమ్మ నన్ను వేదన అని పిలుస్తూ ఉంది, మా అమ్మ నన్ను చులకనగా చూస్తూ ఉంది, నా వల్ల ఏమీ జరగటం లేదని మనుషుల వైపు చూడకుండా చక్కని పని చేశాడు. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన దేవాది దేవునికి మొరపెట్టుకున్నాడు. చూడండి, ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? మన దేవుని యొద్ద నుండే వస్తుంది. మీకు ఆశీర్వాదం కావాలంటే దేవుని దగ్గరకు వెళ్ళండి, ఆయనకు మొరపెట్టండి. ఆశీర్వాదాలకు కారణభూతుడు ఆయన. ఎబ్బేజు యొక్క స్థితిగతులను మార్చేశాడు, ఎబ్బేజు యొక్క జీవితాన్ని మార్చేశాడు, ఎబ్బేజు యొక్క శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు మన దేవుడు. ఎబ్బేజు చక్కని ప్రార్థన చేశాడు. అందరూ అంటుంటారు ఎబ్బేజు గురించి, ఎబ్బేజు ప్రార్థన విలువైన ప్రార్థన, ఎబ్బేజు ప్రార్థన ఘనమైన ప్రార్థన, అతని ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అంటారు. కానీ నిజానికి ఎబ్బేజు 4 మాటలతో ప్రార్థన చేశాడండి. దేవుడు ఆ 4 కూడా ఎబ్బేజుకి ఇచ్చి ఘనతనిచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎబ్బేజును ఎవరైతే చిన్నచూపు చూశారో ఎబ్బేజు వారి గురించి ఆలోచించకుండా పైనున్న వాడినే చూస్తూ నా స్థితి ఇంతే అని అతను అనుకోలేదండి. నా స్థితిని మార్చేవాడు ఉన్నాడు, నా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేవాడు నా దేవుడని
దేవాది దేవునికి మొరపెట్టాడండి. మనము చూద్దాము, ఎబ్బేజు ఎందుకు తన సహోదరుల కంటే ఘనత పొందాడంటే ఒకటే కారణము, తాను దేవునికి చేసిన ప్రార్థన అండి. ఎబ్బేజు ప్రార్థనలోని 4 అంశాలను మనము ఈ దినము క్లుప్తంగా తెలుసుకుందాము. మొదటగా, నన్ను నిత్యముగా ఆశీర్వదించు అని తన యొక్క ప్రార్థనలో ఎబ్బేజు పలికినట్లుగా మనం చూస్తాం. ఆశీర్వాదం అంటే పూర్వకాలములో ఎక్కువ మంది పిల్లలు ఉండటము, ఎక్కువ పశు సంపద ఉంటే వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. అదే ఆశీర్వాదము పూర్వకాలములో. ఈ కాలంలో మనం చూస్తే కార్లు, భవనాలు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే వారు ఆశీర్వదించబడిన వారు అంటున్నాము. ఇదేనా ఆశీర్వాదము? అయితే యాకోబు గారికి అప్పటికే 11 మంది పిల్లలు ఉన్నారు. ఆదికాండం 32:26 మనం చూస్తే అప్పటికి ఇంకా బెన్యామీను అతడికి పుట్టలేదు. లెక్కనేనంత పశు సంపద ఉంది. కానీ యాకోబు దేవునితో పోరాడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో దేనికోసం పోరాడుతూ ఉన్నాడు చూస్తే అక్కడ మనము ఆదికాండం 32:26 నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయన నేను. చూడండి, అంటే యాకోబుకు అవేమీ ఆశీర్వాదాల వల్లే కనిపించలేదు. నిజమే, ఆయనను కలిగి ఉండటమే ఆశీర్వాదం అండి. ఆశీర్వాదాలకు కర్త అయిన దేవునిని కలిగి ఉంటే ఇక ఆశీర్వాదాలతో పని లేదు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 మనం చూస్తే, క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చూడండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం ప్రార్థిస్తే శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా వాటంతటవే వస్తాయండి. మనము సొలొమోను మహారాజు జీవితంలో చూస్తే అతడు జ్ఞానం కోసం దేవుని వేడుకున్నప్పుడు, అయ్యా నాకు జ్ఞానం ఇయ్యా ఈ యొక్క ప్రజల్ని ఏలడానికి అని చెప్పినప్పుడు దేవుడు అప్పుడు తనకు ఘనతను, ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చేట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం మీరు ప్రార్థించండి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాడు. రెండవదిగా, నా సరిహద్దులు విశాలపరుచని ఎబ్బేజు ప్రార్థన చేశాడు. కీర్తనల గ్రంథము 61వ కీర్తన 2వ చరణంలో మనం చూస్తే దావీదు ఇట్లా ప్రార్థిస్తా ఉన్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని. మన ఆస్తులు, మన అంతస్తుల యొక్క సరిహద్దులు విశాలపరచమని కాదండి, మన ఆత్మీయ సరిహద్దులను విశాలపరచమని మనం ప్రార్థన చేయాలి. అందరూ ఆస్తులు, అంతస్తులు పెరగాలని, తమ యొక్క హోదాలు పెరగాలని ప్రార్థన చేస్తుంటారు. అది కాదండి, మన ఆత్మీయ సరిహద్దులు పెరగాలని, ఆ సరిహద్దులు మనం ఎక్కలేనంత ఎత్తైన అనుభవాలుగా ఉండాలని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అందుకే నా సరిహద్దులను విశాలపరుచు అని ఎబ్బేజు ప్రార్థన చేస్తా ఉన్నాడు. రెండవదిగా, మూడవదిగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనివ్వు అని అడుగుతా ఉన్నాడు. ఆసాప్ ఇట్లా అంటా ఉన్నాడండి. కీర్తనల్లో ఆసాప్ గారు అంటూ ఉన్నారు, 73వ కీర్తన 25-26 చరణాల్లో మనం చూస్తే, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు, శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఈ మాటలు మనము చెప్పగలిగే పరిపూర్ణతలోనికి రావాలండి. నిజమే, ఆయన తోడుగా ఉంటే అగ్నిగుండము కూడా ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఆనాడు దానియేలు గ్రంథంలో మనం చూస్తే శద్రకు, మేషకు, అబ్దెనెగోలు వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు ఆ నెబుకద్నెజరు యొక్క కాలంలో మనం చూస్తే ఆ యొక్క అగ్నిగుండములో కూడా దేవుడు వారికి తోడుగా ఉండటం వల్ల మనం చూస్తే 4వ వ్యక్తిగా దేవుడు వారి మధ్య ఉన్నప్పుడు ఆ యొక్క అగ్నిగుండము కూడా వాళ్ళకి ఆహ్లాదకరంగా మారిపోయింది. ఆయన పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును కాదండి. నీ నా పాపాలు ఆయన ప్రేమించడు, పాపివైన నిన్ను నన్ను ప్రేమిస్తాడు. పాపాన్ని మనం విడిచిపెట్టాలండి. ఇప్పటి వరకు మనకు తోడుగానున్న పాపమును విడిచిపెడితే అప్పుడు ఆయన తోడుగా వస్తాడు. చాలామంది పాపాన్ని విడిచిపెట్టట్లేదండి, పాపాన్ని వెంబడిస్తూ ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మీకు తోడుగా ఉండాలంటే, ఆ పరిశుద్ధుడైన దేవుడు నీతో నాతో నివసించాలంటే, నీకు నాకు తోడుగా ఉండాలంటే మనలో పాపం ఉండకూడదు. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు. ఆయన నివసించాలంటే ఈ యొక్క దేహమనే ఆలయములో, ఈ యొక్క హృదయమనే ఈ యొక్క ఆలయములో ఆయన నివసించాలంటే మనలో పాపం ఉండకూడదండి. మనలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా మనం విడిచిపెట్టాలి. అప్పుడే ఆయన మనకు తోడుగా వస్తాడు. ఎబ్బేజు యొక్క జీవితంలో చూస్తున్నాము, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనివ్వు అని అడుగుతా ఉన్నాడు. నాలుగో పాయింట్ చూద్దామండి. 4వ అంశము, నాకు కీడు రాకుండా నన్ను తప్పించు అని ఎబ్బేజు ప్రార్థన చేస్తా ఉన్నాడు. కీడు రాకుండా చూడు,
వచ్చినా దాని నుండి నన్ను తప్పించు. కీడు రప్పించేవాడు ఎవరండి? సాతానుగాడు. వాడి చేతుల నుండి నన్ను తప్పించమని ప్రార్థించాలి మనము. ఎవరిని మృంగుతున్నా అని వాడు గర్జించి సింహము వలె తిరుగుతా ఉన్నాడు సాతానుగాడు. మన చూపులు, తలంపులు, క్రియల ద్వారా మన మీదకి కీడు రప్పించాలని వాడు చేసే ప్రయత్నాల నుండి తప్పించమని దేవునిని ప్రార్థిద్దామండి. ఇక్కడ నాకు కీడు రాకుండా నన్ను తప్పించు అన్నాడు కదా. ఒకవేళ వచ్చినా దానిలో పడకుండా నన్ను తప్పించయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎబ్బేజు, మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మన స్థితిగతులను మార్చేవాడుగా మన దేవుడు ఉన్నాడు. ఎబ్బేజు యొక్క జీవితంలో మనం చూసాము, అతని స్థితిని ప్రభువారు మార్చేశాడు. తన అన్నలు, తన తల్లి అందరూ కూడా చిన్న చూపు, అతని వలన ఎటువంటి లాభం లేదని, తక్కువ, చుట్టుపక్కల ఇంకా అయిన వాళ్ళు అలా అన్నప్పుడు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఇంకెన్ని మాటలు ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఆ దేవాతి దేవునికి మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు దేవుడు అటంతా కూడా దయచేసినట్లుగా మనం చూస్తున్నాము. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం కదా, ఆయనను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడిను. చూడండి, ఎబ్బేజు యొక్క శాపమును దేవుడు ఆశీర్వాదముగా మార్చేశాడు. 1 దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. ఈ దినమున దేవుడు మనతోనే చెప్తా ఉన్నాడు, ఎబ్బేజు కంటే అధికముగా ఆశీర్వాదము మీకు దయచేయునుగాక అని చెప్తా ఉన్నాడు, మీకు దయచేస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎబ్బేజు ప్రార్థన తనను తన సహోదరులలో గనునిగా చేసింది. మన ప్రార్థన కూడా మనలను అట్టి ఘనతకు పాత్రునిగా చేయాలి. ఘనత అంటే ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతులు కాదు కానీ ఆయనను కలిగి ఉండటమే నిజమైన ఘనత అండి. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరుచుకొని ప్రార్థిద్దాము. అటు కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక. నీవు మాట్లాడే దేవుడవు, నీ నోటి మాటతో సమస్తమును సృజించిన దేవుడవు. నీ మాటలో శక్తి ఉందయ్యా. ప్రేమామయుడా, పరిశుద్ధుడా, మా ప్రియ యేసయ్య, మా కోసము గాయపడిన మీ బంగారు పాదములకు స్తోత్రములనైనా. ఈ రోజంతా, ఈ యొక్క సమయమంతా కూడా, గడిచిన దినమంతా కూడా మమ్మల్ని మీ కృపలో దాచిన దేవా, కృతజ్ఞతలు తండ్రి. మీ బిడ్డలమైన మమ్మల్ని దర్శించండి ప్రభా. యొక్క సమయమందు బలవంతుడైన మా దేవా, మా బలహీనతలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచండి తండ్రి. ఈ దినమన ఎబ్బేజు ప్రార్థన ఘనమైన ప్రార్థన, విలువైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన అని మీరు మాకు తెలియచేస్తున్నారు తండ్రి. అలాంటి ప్రార్థనలు మేము కూడా చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఎబ్బేజు స్థితిగతులను మార్చిన దేవుడవు, ఏ దినము మా యొక్క స్థితిగతులను మేము ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మా స్థితిని, పరిస్థితిని మార్చువాడు నీవని, మా శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తావని సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రభువును, మా ప్రేక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ ధారాళముగా దయచేవాడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అని నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమైన విశ్వాసముతో ప్రార్థించి పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.